క్రీస్తుని గురించిన సిలువ సువార్త అనేది మాటతో మాత్రము కాదు, అది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణమైన నిశ్చయతతో మీ యొద్దకు వచ్చింది అని దైవ సేవకుడు పౌలు తెస్సలోనికీ సంఘానికి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పారు. అవును, క్రీస్తు సిలువ సువార్త అనేది శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ఉంది. అది పుక్కిటి పురాణం కాదు, కట్టు కథ అసలే కాదు. క్రీస్తు శకం 300వ శతాబ్దంలో చక్రవర్తి కాన్స్టాంటినోపిల్ తల్లి అయినటువంటి హెలీనా గ్రేస్ యేసుక్రీస్తు ఎక్కడ సిలువ వేయబడ్డారో ఆ ప్రాంతాన్ని కనుగొని పరిశోధనలు జరిపి యేసుక్రీస్తు సిలువను కనుగొనడం జరిగింది. అంత మాత్రమే కాక ఆయన సిలువ వేడిన దగ్గరలోనే ఓ చర్చి నిర్మించడం, ఆ తర్వాత రోమ్లో మరొక మందిరాన్ని నిర్మాణం చేసి ఆ సిలువను 2 భాగాలుగా, ఒకటి అక్కడ మరొకటి రోమ్ దేవాలయంలోనూ పెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ సువార్త భారతదేశానికి క్రీస్తు శకం 52లోనే వచ్చింది. అనేక మంది బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు ఈ దేశానికి సంబంధించిన దేవుడు కాదు అని చెప్పుకోవడం హాస్యాస్పదం కానే కాదు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే 2000 సంవత్సరాలకి పూర్వమే క్రీస్తు సువార్తని సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి తీసుకొని వచ్చారు. మన భారతదేశాన్ని కొండా పోరాస్ అనే ఓ రాజు పరిపాలన చేస్తున్న రోజులవి. ఆ రోజుల్లో దైవజనుడు తోమా కేరళ రాష్ట్రంలోని మలబార్ అనే ప్రాంతానికి రావడం, సుమారుగా 7 సంఘాలు ఆ ప్రాంతంలో నిర్మించడం కూడా జరిగింది. అంత మాత్రమే కాదు, చివరిగా తోమా తన ప్రాణాన్ని కూడా మన భారతదేశంలోనే విడిచిపెట్టారు. యేసుక్రీస్తు సిలువ సువార్త అనేది సాక్ష్యాధారాలతో కూడింది. ఆది సంఘానికి మూల స్తంభాలుగా ఎంచబడినటువంటి పేతురు, యోహాను, యాకోబు వంటి వారు ఇలా సాక్ష్యమిచ్చారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనం, మీరు మ్రానును వేలాడి తీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని. అవును, యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మానవాళికి విమోచన అనుగ్రహించాడు అనుటకు అనేక మంది దైవ సేవకులు లేఖనాలు సాక్షాత్మై ఉన్నాయి. ఈ రోజున నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడగలిగితే నీ కుటుంబంలో మునిపెన్నడూ లేనటువంటి నెమ్మది, సమాధానము, క్షేమాన్ని చూస్తావు. అంతకు మించి పాపక్షమాపణ పొంది పరలోక రాజ్యంలో పౌరసత్వానికి హక్కుదారుడు కాగలవు. యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి రక్షణ దయచేశారు. దానికి మేము సాక్షులము. ఆమేన్.